శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరిగే ఉంటుంది. మనం స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ గారు మనల్ని అడుగుతారు, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక అని. ఒక్కొక్కళ్ళు చెప్తారు టీచరు, డాక్టరు, సినిమా యాక్టర్, ఇలా అందరూ ఎవరికి ఏది అవ్వాలి అని అనుకుంటే అది చెప్తారు. కొంతమంది ఏమో వాటిని సాకారం చేసుకోగలుగుతారు. వాళ్ళు ఏది అవ్వాలనుకున్నారో అది అయిపోతారు, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకుంటారు. కానీ కొంతమంది ఆ లక్ష్యాన్ని చేరుకోలేరు. ఎందుకు అంటే పరిస్థితుల ప్రభావం. ఎదిగే కొద్దీ వాళ్ళ లక్ష్యం ఏమైపోతుంది అంటే పలుచబడిపోతుంది. చాలా మంది అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతారు. అందులో నేను కూడా ఒకదాన్ని. నేను కూడా చిన్నప్పటి నుంచి ఏమనుకునేదాన్ని అంటే ఐపీఎస్ అవ్వాలి అని అనుకునేదాన్ని. నా పేరు పక్కన హేమమాలిని ఐపీఎస్ అని రాసేదాన్ని. ఎక్కడ కనిపిస్తే అక్కడ రాసేసేదాన్ని. నాకు అంత తపన అన్నమాట. నాకు కిరణ్ బేడి గారు ఆదర్శం. అలా ఐపీఎస్ అవ్వాలని చెప్పి ప్రత్యక్ష రాసుకోవడం వరకు మాత్రమే ఉంది. మా నాన్నగారు అస్తమానం అనేవారు, నువ్వు హేమమాలిని ఐపీఎస్ అని రాసుకోవటం కాదు, దానికి తగ్గ కృషి చేస్తేనే నువ్వు ఐపీఎస్ అవుతావు. ఒక్క కలల కంఠం మాత్రమే కాదు, దాన్ని ఎలా సాధించాలి అనేది కూడా నువ్వు ఆలోచించాలి, రాసుకోవటం వరకు వదిలేకు అనేవారు. అప్పట్లో కిరణ్ బేడి గారిని చూసి, ఆవిడ యాక్టివిటీస్ చూసి నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని అనుకున్నానే గాని దానికి కిరణ్ బేడి గారు ఏ విధంగా శ్రమ పడ్డారు అది ఆలోచించలా. అందుకే నేను ఎప్పటికీ ఇలాగే మిగిలిపోయాను. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే, మనం కలల కంటాం కానీ దాన్ని సాకారం చేసుకోవాలి. పిల్లలందరూ దాన్ని సాకారం చేసుకునే విధంగా కృషి చేయాలి. మనకి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదురైనా మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటామో దాన్ని సాధించే తీరాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడు వాళ్ళ స్నేహితులతో బంతాట ఆడుకుంటుంటే ఆ బంతి ఏమో వాళ్ళు ఆడుకునే చోట ఒక పెద్ద ఖరీదైన బంగళా ఉంటే ఆ బంగళాలోకి వెళ్ళిపోయింది. బంతిని తీసుకురావడానికి పరిగెడతారు కదా, ఆ పిల్లాడేమో పరిగెట్టుకుంటూ వెళ్తే అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళు అన్నారు, ఇక్కడికి రాకు, ఇది జడ్జి గారి ఇల్లు అంటాడు. వెంటనే ఆ పిల్లాడు అలా చూస్తూ, జడ్జి గారి ఇల్లు అయితే రాకూడదా అని అడుగుతాడు. రాకూడదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటాడు. ఆ ఇల్లు ఏమో చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల కార్లు అవన్నీ ఉంటాయి, బయట సెక్యూరిటీ గార్డు, అలాగే ఆయన చూడటానికి ఎంతో మంది వస్తూ ఉంటే ఆ పిల్లాడు అనుకుంటాడు, అబ్బా జడ్జి అయితే ఇంత అందంగా ఉండొచ్చా, ఇంత అద్భుతంగా ఉంటుందా జీవితం, భలే ఉందే అని అనుకుంటాడు. ఇంటికి వచ్చేస్తాడు. ఆ రోజు అతని మనసులో ముద్ర పడిందనమాట, నేను ఎలా అయినా సరే జడ్జి అవ్వాలి అని. కానీ పాపం ఇతనికి పరిస్థితులు అనుకూలించలేదు. ఆర్థికంగా అతనికి వెసులుబాటు కలగలేదు. తను చదువుకున్న తర్వాత తన చదువుకి తగ్గ ఉద్యోగం ఏదో సంపాదించుకున్నాడు. ఒక లాయర్ గారి దగ్గర గుమస్తాగా చేరిన తర్వాత ఆయన మనసులో బాధ, అయ్యో నేను అనుకున్నది సాధించలేకపోయానే, ఎలాగైనా సాధించాలి. అక్కడ గుమస్తాగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా తను అనుకున్నది సాధించలేకపోయాని అనే బాధ మాత్రం మనసులో ఉండిపోయింది. అలా బాధపడుతూ కూర్చోలేదు. తను అవ్వలేకపోవడానికి కారణమైన పరిస్థితులన్నింటినీ అధిగమించుకుంటూ మళ్ళీ ఆయన ఇంకొక లాయర్ దగ్గర గుమస్తాగా చేరుతారు. అక్కడ కూడా కొన్నాళ్ల పాటు ఆయన పనిచేస్తారు. అలా అంచెలంచెలుగా తను ఏదైతే సాధించలేకపోయాను అని అనుకున్నారో చిన్నప్పుడు, దాన్ని సాధించే విధంగా ఆయన ముందడుగు వేస్తూ ఉన్నారు. అలా ముంబై హైకోర్టుకి ఆయన న్యాయమూర్తిగా ఎన్నికయ్యారు. ఈ ముంబై హైకోర్టుకి న్యాయమూర్తిగా ఎన్నికైనప్పుడు ఆయన వయస్సు ఎంతో తెలుసా? 43 సంవత్సరాలు. అంటే ఒక మనిషి జీవితం 100 సంవత్సరాలు అనుకున్నాం అనుకోండి, సగం జీవితం అయిపోయింది. సగం జీవితం అయిపోయిన తర్వాత ఆయన ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించారు. అంటే ఈ లోపు ఆయన అయ్యో నేను ఇది సాధించలేకపోయానే, ఇది నా వల్ల కాలేదని కుంగిపోలేదు. నేను ఎందుకు సాధించలేను, నేను అనుకున్న దాన్ని సాధించి తీరాలి అని తపన పడ్డారు. కాబట్టే 43 సంవత్సరాల్లో ఆయన న్యాయాధికారిగా నియమించబడ్డారు. ఆ తర్వాత భారతదేశం గర్వించదగ్గ సుప్రీంకోర్టు న్యాయమూర్తి 38వ న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. ఆ స్థానానికి ఆయన రావడానికి ఆయన పడిన స్ట్రగుల్స్ అన్ని ఏం కావు. ఎంత తపన పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని అవరోధాలను ఆయన అధిగమించి అక్కడికి వచ్చారు. ఆయన 22 సంవత్సరాలు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ న్యాయమూర్తిగా పనిచేసినంత కాలంలో కూడా ఒక్క రోజు కూడా సెలవు పెట్టలేదు. ధర్మం తప్పి ఆయన ప్రవర్తించలేదు. ఎంత అద్భుతంగా ఆయన తీర్పులు ఇచ్చేవారో అట. న్యాయాన్ని రక్షించటం కోసం ఆయన పడిన తపన అంత ఇంత కాదు. అంటే చిన్నప్పుడు ఆయన ఏదైతే అనుకున్నారో అది సాధించారు. సాధించడంతో పాటుగా ధర్మబద్ధంగానే ఉన్నారు. ఆయన ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి వెన్నుముక ఇరిగిపోయిందిట.
వెన్నుముక విరిగిపోయినప్పుడు కూడా ఆయన అలాగే కోర్టుకొచ్చి పనులు చేశారే తప్ప ఏ రోజు అయ్యో నా వెన్నుముక ఇలా విరిగిపోయింది కదా, నేను ఇలా ఉండిపోయాను కదా అని ఏ రోజు బాధపడలా. ఎప్పుడూ విధిని శంకించలేదు, ఎప్పుడూ దేవుణ్ణి తిట్టుకోలేదు. తన మీద తనకి నమ్మకంతో ఆ స్థితికి వచ్చారు. చివరి వరకు న్యాయంగా ధర్మంగా ఉన్నారు. ఆయనే ఎస్హెచ్ కపాడియా. అది సాధించడం అంటే. నాకు తరచుగా ఒక అమ్మాయి కామెంట్ పెడుతుంది, నా జీవితం ఇంతే, నాకు చాలా భయం వేస్తోంది, నాకు చచ్చిపోవాలని ఉంది అని. చచ్చిపోవాలని ఉంది అని మాట అనేసాం, నిజంగానే చచ్చిపోవాలని అనుకుంటే ఆ న్యాయమూర్తి గారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని ఒడిదుడుకులు వచ్చాయి, వాటన్నింటినీ అధిగమించి భారతదేశం గర్వించదగ్గ న్యాయమూర్తిగా ఆయన ఎన్నికయ్యారు అంటే ఆయన ఎంత స్ట్రగుల్ పడి ఉంటారు. ఆయన సాధించలేదు అని అనుకున్నప్పుడే ఆయన జీవితాన్ని ఆయన అంతం చేసేసుకున్నారా? అలా అంతం చేసేసుకుని ఉంటే ఈ రోజు ఆయన సాధించి ఉండేవారా? సాధించి ఉండేవారు కాదు కదా. మనం చేరుకోవాల్సిన లక్ష్యం ఏంటి అనేది మనం ముందు నిర్ణయించుకోవాలి. అయ్యో సాధించలేకపోయాను, చచ్చిపోవాలి అని అనుకునే వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఉంటారు. మనం వయసు అయిపోయింది కదా, మనం సాధించలేమని బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా ఎప్పుడైనా సరే ఛాన్స్ అనేది ఉంటుంది. కాకపోతే ఆ వచ్చిన ఛాన్స్ ని మనం సద్వినియోగపరుచుకోలేకపోవటం వల్లే ఇలాంటివన్నీ వస్తాయి. మీరు సంకల్ప బలాన్ని పెంచుకోండి, సాధించాలి అనే ఒక తపనని పెంచుకోండి. ఎవరు ఏమనుకున్నా దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిన రోజే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి మనం సాధించలేకపోయాము అనే జీవితాన్ని అంతం చేసుకోవాలని ఆలోచన వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దాన్ని పక్కన పెట్టేయండి. చచ్చిపోతాము అనడం పెద్ద గొప్ప విషయమా? బ్రతికి సాధించాలి. బ్రతికి నీకు ఎవరైతే అడ్డంకులు కల్పిస్తున్నారో, నీకు ఏదైతే అవరోధంగా మిగిలిపోతుందో దాన్ని పక్కకి తోసి పారే. మన ఎదుగుదలను చూసి పక్కవాడు ఏడవాలి తప్ప పక్కవాడు ఏడిపిస్తున్నాడు కదా అని మనం ఎప్పుడూ ఏడవకూడదు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.